హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 119తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే హైప్ ఇచ్చి కథని మరింత మందిలోకి వెళ్ళేలా ప్రోత్సహించండి. ఇక కథలోకి వెళ్దాం. పడుకున్నారు కానీ జాను గారికి నిద్ర పట్టడం లేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు జాను గారు. జాను, ఎందుకు అసలు ఆ దెయ్యాన్ని కలవడానికి అంత ఆరాటపడుతున్నావు? నాకైతే ఏ మాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు ఆ రాక్షసుని చూస్తే నీకు మళ్ళీ గతమంతా కళ్ళ ముందు మెదులుతుంది. అనవసరంగా నువ్వు బాధపడడం తప్ప ఇంకేముంటుంది అని అంటారు రఘుగారు. గతం మర్చిపోతేనే కదా కొత్తగా కళ్ళ ముందుకి రావడానికి. నా కొడుకు పడిన నరకం నా కళ్ళ ముందు నుంచి ఎక్కడికి పోవడం లేదు. వాడు కార్చిన కన్నీరు ఇంకా గుర్తుంది. తల్లిని కదా, మర్చిపోగలనా అవన్నీ? ఇప్పుడు కాదు. నా దేవ్ ఒక లెవెల్కి వచ్చిన దగ్గర నుంచి ఆ దెయ్యాన్ని మీట్ అవ్వాలని, దానితో మాట్లాడాలని అనుకుంటూనే ఉన్నాను. కానీ దేవుని అడిగితే వద్దంటాడని నేను అడగలేదు. ఇప్పుడు నా మనవరాలు వల్ల నా కోరిక తీరుతుంది. ఎందుకు జాను? బురదలో రాయి విసిరితే అది మన మీదే తుల్లుతుంది. అవసరమా ఇదంతా మనకి? అవసరమే అండి. నా కడుపు కోత, నా గుండె కోత దానికి తెలియాలి కదా. నా కొడుకు చనిపోయి నాకు కడుపు కోత మిగిలింది. దానికి బంగారం లాంటి కొడుకుండి కూడా ఇక నుంచి దానికి కోత ఉండాలి కదా. ఇదంతా మీకు చెప్పలేను, కానీ అది మనల్ని అవమానించిన విధానం నేను మర్చిపోలేదు. ఏ డబ్బు లేదని మనల్ని పరువు తీసేలా రోడ్డుకి లాగిందో గుర్తుంది నాకు. ప్రాణం పోయాక కూడా నా కొడుకుకి సుఖం లేకుండా చేసిన లెక్క తీర్చుకోవాలి కదా. ఆ దరిద్రపు గొట్టు దాని మొహం చూడడం ఇదే లాస్ట్ లేండి. దాని మొహం చూడకూడదని ఆ 4 గ్లాసులు పెట్టుకొని వెళ్ళేది అని అంటారు జాను. హహా, ఆ గ్లాసులు పెట్టుకున్నా కనిపిస్తుంది జాను అని నవ్వుతూ చెబుతారు రఘుగారు. కనిపిస్తుంది, కానీ నల్లగా కనిపిస్తుంది కదా. ఆ మొబ్బు మొహాన్ని అలా చూడడమే ఎక్కువ అని అంటారు జాను. సరే సరే, ఇంక పడుకోపోతే మొహం లాగేస్తుంది కదా, మళ్ళీ గ్లామర్ తగ్గుతుంది కదా అని అంటారు రఘుగారు. దానికంటే బాగానే ఉంటానులేండి. సరే పడుకుంటున్నాను, మీరు పడుకోండి అని కళ్ళు మూసుకుంటారు జాను గారు. కళ్ళు మూసుకున్న ఆవిడ కళ్ళ ముందు గతమంతా ఒకసారి కదులుతూ ఉంటుంది. ధీరజ్ రూమ్లోకి వెళ్ళాడు, కానీ తనలో ఉన్న ఆవేశం ఎంతకీ చల్లారటం లేదు. అసలు అతను మనిషేనా? తప్పు అతను చేసి నా తల్లిని ఇంత మానసికంగా క్షోభ పెట్టాడు. నా తల్లిని అంత బాధ పెట్టిన వాడిని నేనేం చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోవాలా అని ఆలోచిస్తూ ఏదో ఒకటి చేయాలి అతన్ని. కనీసం లాగిపెట్టి ఒక్కటన్నా కొట్టాలి. తండ్రి అనేది పక్కన పడేయాలి. జన్మనిచ్చినంత మాత్రాన తండ్రి అవ్వడు. అయినా నవమాసాలు మోసి కన్నది నా తల్లి. వాడు కేవలం వాడి సుఖం కోసమే నా తల్లి దగ్గరికి కూడా వచ్చి ఉంటాడు. అలా పుట్టిన వాళ్ళమే మేము. ప్రేమ ఎక్కడ చచ్చింది అతనికి? అలాంటి అతన్ని కొట్టడంలో తప్పు కూడా లేదు అని ఆలోచిస్తూనే ఉన్నాడు ధీరజ్. వెంటనే సరియకి ఫోన్ చేయాలి అనుకుని టైం చూసి ఆగిపోతాడు. ఒక్క దెబ్బన్నా వేయాలి అని ధీరజ్ ఆ రాత్రంతా అనుకుంటూనే ఉంటాడు. తెల్లవారు 5 అవ్వగానే ముందు సరియకి కాల్ చేసేస్తాడు. ఇంత ఉదయాన్నే చేస్తున్నారేంటి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ధీరజ్ గారు, అంతా ఓకేనా? ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు అని అడుగుతుంది సరియు. సరియు, నాకు ఒక సలహా ఇస్తావా అని అడుగుతాడు ధీరజ్. చెప్పండి ధీరజ్ గారు అని అడుగుతుంది సరియు. ధీరజ్ రాత్రి జరిగింది మొత్తం చెప్పి నిన్న మధ్యాహ్నం మోహన్ ఫోన్ చేసింది కూడా చెబుతాడు. అంతా విన్న సరియు, కొట్టవలసింది మీరు కాదు, మీ పుట్టుకకు కారణమైన వాడిని కొట్టారు అన్న అపవాదు మీకెందుకు? అయినా అసలు అతన్ని కొట్టాల్సింది మీరు నేను కాదు, అత్తయ్య కొట్టాలి. ఇన్నేళ్లుగా ఆవిడ అనుభవించిన బాధకి ఆవిడే కొట్టాలి. వీలైతే అత్తయ్యని తీసుకువెళ్ళి మీ ముందే అత్తయ్య కొట్టేలా చూడండి. అత్తయ్య దానికి ఒప్పుకోరు, కానీ మీరే ఒప్పించండి. అప్పుడు మీకున్న ఆవేశం తగ్గుతుంది. అత్తయ్య ఇన్నాళ్ళు పడిన ఆవేదనకి కొంచెం ఊరట కూడా లభిస్తుంది. థ్యాంక్ యూ సరియు,
రాత్రి నుంచి నాకు అసలు అతన్ని ఏదోటి చేయాలన్న ఆవేశం తప్ప ఇంకో ఆలోచన రావడం లేదు. గుండెల్లో మంటలు రేగుతున్నాయి. నాకే ఇలా ఉంటే దేవు గుండెల్లో ఎంత అగ్ని రగులుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. డెఫినెట్గా దేవ్ అతన్ని రోడ్ల మీద కుక్కని తరిమినట్టు తరుముతాడేమో. కల్లారా చూడాలనుంది ఆ రోజు కోసం అని అంటాడు ధీరజ్. ఆయన ఎలాగో వదలడు వాళ్ళని అని అంటుంది సరియు. సరే, నేను ఆ సిఐతో మాట్లాడి అమ్మని తీసుకొని వెళ్తాను. చేయాల్సింది చేస్తాను. థ్యాంక్ యూ సరియు, నువ్వు నాకెప్పుడు మంచి గైడ్గా ఉంటున్నావు అని నవ్వుతూ అంటాడు ధీరజ్. ఒక 2 గంటలన్నా పడుకోండి, రాత్రంతా పడుకొని ఉండరు అని అంటుంది సరియు. ఆహా, ఆ మోహన్ ఒంటి మీద దెబ్బ పడంది నాకు నిద్ర పట్టదు, కానీ నిన్ను డిస్టర్బ్ చేశాను, సారీ అని అంటాడు. ఇంకోసారి సారీ థ్యాంక్స్లు చెప్తే ఊరుకోని ధీరజ్ గారు, బాయ్ అంటూ ఫోన్ కట్ చేస్తుంది సరియు. ధీరజ్ చిన్నగా నవ్వుకుంటూ, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ స్థానం నుంచి వైఫ్ స్థానానికి చాలా తొందరగా వచ్చేస్తావు అని అనుకొని ఫాస్ట్గా వాళ్ళ పిన్ని రూమ్కి వెళ్తాడు ధీరజ్. పిన్నికి విషయం అంతా చెప్పి, నువ్వే ఎలాగైనా అమ్మని ఒప్పించాలి పిన్ని. ఇన్నాళ్ళు నోరెత్తకుండా అనుభవించింది బాధ, కానీ కనీసం మనం ఒక్కసారన్నా అతనికి బుద్ధొచ్చేలా చేయాలి కదా అని అంటాడు ధీరజ్. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ మీ అమ్మకి ఇప్పుడే చెప్తే మాత్రం రాదు. డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్ళి అతని ముందు నిలబెడితే తప్పకుండా తను పడిన బాధంతా గుర్తుకొచ్చి మనం చెప్పగానే చేస్తుందేమో. ఒకవేళ మీ అమ్మ కొట్టకపోతే నేను కొడతాను, వెళ్దాం, నువ్వు దానికి రంగం సిద్ధం చేయి అని చెబుతారు మౌనిక. నందు జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూశాడు పిన్ని. అలాంటి అతన్ని తండ్రి అని ఎలా అనుకుంటాం? అలా అనుకోవడానికి కూడా చిరాగ్గా ఉంది అంటాడు. ఒక విధంగా మీ తాతయ్య నాయనమ్మ మంచివాళ్ళు కాబట్టి మీ అమ్మ మీరు ఈరోజు ఇలా ఉన్నారు, లేకపోతే మీ జీవితాలు ఏమయ్యేవో. సర్లే, ఇంకిప్పుడు జరిగింది తలుచుకోవడం ఎందుకు, కానీ నువ్వేదో చేయాలనుకుంటున్నావుగా, ఆ ఏర్పాట్లు చూడు అంటారు మౌనిక. సరే పిన్ని అని ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టైం చూసేసరికి 6 అయిపోవడంతో ఇక ఆగలేక సిఐకి ఫోన్ చేస్తాడు. అప్పుడే జాగింగ్ నుంచి ఇంటికి వచ్చిన అతను, ఇదేంటి ఈ టైంలో చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేస్తారు సిఐ. హలో సార్, నేను ధీరజ్ని అని అంటాడు. మీ నెంబర్ నా దగ్గర ఉంది కదా, చెప్పండి ధీరజ్ గారు, ఇంత ఉదయాన్నే చేశారేంటి? ఈరోజు ఆ మోహన్ని మేము కలవాలి అని అంటాడు ధీరజ్. అదేంటి, నిన్న కలవనన్నారు కదా? రాత్రి ఒక నిజం తెలిసిందిలేండి, ఆయనకి బహుమానం ఒకటి ఇవ్వాలి అనుకుంటున్నాను, లేకపోతే నాకు మనశ్శాంతిగా ఉండదు. అది కూడా మా అమ్మ చేత ఇప్పించాలని అనుకుంటున్నాను. ఒక్క 10 నిమిషాలు కలవడానికి మేము వస్తాం, అక్కడికి వీలవుతుందా అని అడుగుతాడు ధీరజ్. ఒక పని చేయండి ధీరజ్ గారు, మీరు సాయంత్రం 5 తర్వాత రండి. ఎందుకంటే నేను ఈరోజు ఉదయం నుంచి స్టేషన్లో ఉండను, కొద్దిగా బయట పనులు ఉన్నాయి నాకు. నేను లేనప్పుడు మీరొచ్చి ఏదైనా హంగామా చేస్తే అది బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది, కాబట్టి 5 తర్వాత వస్తారా అని అడుగుతాడు సిఐ. ఓకే సార్, 5 తర్వాతే వస్తాం అని, ఉంటాను సార్ అని ఫోన్ కట్ చేస్తాడు ధీరజ్. ఆయన మాటలను బట్టి చూస్తేనే అర్థమవుతుంది ఏదో ఆవేశంలో ఉన్నారని. ఎలాంటి గిఫ్ట్ ఇస్తాడో అనుకుంటూ సిఐ లోపలికి వెళ్ళిపోతాడు. దేవ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఉదయాన్నే. ధీరజ్ వాళ్ళు కూడా ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు. సిఐ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఉమని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కావలసిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి స్టేషన్కి వచ్చేసరికి 1 గంట అయిపోతుంది. అప్పటికే ఉమా బ్లడ్ శాంపిల్స్ కోర్టు ప్రొవైడ్ చేసిన డాక్టర్తో లాయర్ సమక్షంలో వచ్చి తీసుకెళ్ళిపోతారు. అప్పుడప్పుడు టెస్ట్లంటే లేట్ అవుతుందని ముందుగానే తీసుకువెళ్తారు. తనని 2 గంటలకి అక్కడికి వచ్చేయమని చెబుతారు డాక్టరు. కరెక్ట్గా 1 గంట అవుతుండగా 2 లేడీ కానిస్టేబుల్స్తో హాస్పిటల్కి బయలుదేరుతాడు ఇన్స్పెక్టర్. అంతా ఎస్ఐ ఆధ్వర్యంలో జరగవచ్చు, కానీ అతను కూడా మోహన్ మనిషే కావడంతో సిఐనే ప్రత్యేక కేర్ తీసుకుంటాడు ఈ కేసు మీద. కోర్టు కూడా అతనికే ఆదేశాలు ఇస్తుంది. వాళ్ళు స్టార్ట్ అవగానే దేవ్కి
మెసేజ్ పెడతాడు సిఐ. ఆ మెసేజ్ చూసిన దేవ్ వెంటనే భువికి ఫోన్ చేసి స్టార్ట్ అవ్వండి మీరు అని చెబుతాడు. అమ్మమ్మ పదండి, టైం అయింది మనకి అని జాను గారిని తీసుకొని భువి స్టార్ట్ అవుతుంది. నేను కూడా వస్తాను భువి, కారులో కూర్చుంటాను, బయటకు దిగనులే అని అంటారు జయ గారు. రాజయ్య, దిగితే తప్పేముంది, ఆడవాళ్ళంటే ఎలా ఉండాలనేది నిన్ను కూడా ఒక ఎగ్జాంపుల్గా చూపించొచ్చు దానికి, పద వెళ్దాం అని అంటారు జాను గారు. ముగ్గురు వెళ్తే బాగోదులే, నేను కూడా వస్తాను ఆగండి అని అసలు వీళ్ళు ఏం చేస్తారో చూడాలని ఆరాటంతో రఘు గారు కూడా వాళ్ళతో బయలుదేరుతారు. దేవ్ ముందుగానే చెప్పడంతో వాళ్ళ వెనక సెక్యూరిటీ కూడా ఒక కారులో వెళ్తుంది. కరెక్ట్గా ఒక లోన్లీ ప్లేస్ రాగానే ఉమా వాళ్ళు వస్తున్న కారుకి భువి తన కారు అడ్డం పెడుతుంది. ఉమా ఆ కారు చూడగానే ఇంత కాస్ట్లీ కార్ ఎవరిదబ్బా అని తన బుద్ధి పోనించుకోకుండా మెరిసే కళ్ళతో ఆ కారుని చూస్తూ అందులో నుంచి ఎవరు దిగుతున్నారా అని చూస్తూ ఉంటుంది. అప్పటికే సిఐ కానిస్టేబుల్స్ కారు దిగి ఏమీ తెలియనట్టుగా భువి వాళ్ళ కారు దగ్గరికి వెళ్ళి 2 నిమిషాలు ఏదో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడి ఉమా దగ్గరికి వచ్చి, నీతో మాట్లాడడానికి ఎవరో వచ్చారు, నీతోనే మాట్లాడాలన్నారు, కారు దిగు అని చెబుతారు. నాతో మాట్లాడడానికి అంత కాస్ట్లీ కారులో వచ్చారా, ఎవరబ్బా అనుకుంటూ ఆత్రంగా దిగుతుంది కారు. ఉమా దిగిన 1 నిమిషం తర్వాత 2 వైపులా ఒకేసారి డోరు తెరిచి భువి జాను గారు ఒకేసారి కారులో నుంచి దిగుతారు. జాను గారు కాంజీవరం పెద్ద బోర్డర్ పట్టు చీర కట్టి మెడలో కాసుల పేరు వేసుకొని కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని మిల్క్ షేక్ చేతిలో పట్టుకొని స్ట్రా నోట్లో పెట్టుకొని స్టైల్గా ఒకవైపు నుంచి దిగితే, బెనారస్ పట్టు చీరలో కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ సెట్ పెట్టుకొని కూలింగ్ గ్లాసెస్తో స్టైల్గా ఇటువైపు దిగుతుంది భువి. వాళ్ళని వాళ్ళ స్టైల్ని చూసి ఉమకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. వాళ్ళని చూసి ఉమకి గట్టి షాక్ కొడుతుంది. వాళ్ళొచ్చిన కారు, వాళ్ళు ఒంటి మీద ఉన్న కాస్ట్యూమ్స్, వేసుకున్న నగలు, వాళ్ళు చూపించే స్టైల్, ఇవే కనిపిస్తున్నాయి ఉమకి. తనని తాను కింద నుంచి పైకి ఒకసారి చూసుకుంది. మాసిపోయిన చీర, నీరసంగా కనిపిస్తున్న మొహం చూసుకొని వాళ్ళ వైపు చూపు తిప్పుతుంది మళ్ళీ. సినిమాల్లో భానుమతి స్టైల్లో జానుగారు నడుచుకుంటూ వస్తుంటే ఆవిడ పక్కనే అందంగా అడుగులు వేసుకుంటూ వస్తుంది భువి. ఉమా దగ్గరికి వచ్చి ఉమ చుట్టూ ఒక రౌండ్ తిరుగుతారు. తర్వాత జాను గారు ఉమా ఎదురుగా నిలబడి, అరేరే, ఈవిడేంటి ఇలా ఉంది, ఈవిడ ఆవిడేనా భువి, మాసిపోయిన చీర, దుమ్ము కొట్టుకుపోయిన ఒళ్ళు, కళ్ళ కింద నలుపు, అందం తగ్గితే అస్సలు ఒప్పుకోదు కదా, ఈవిడ్ని చూస్తుంటే ఆవిళ్ళ లేదే అని దీర్ఘం తీస్తూ అంటారు జాను. ఆవిడే అమ్మమ్మ, ఇప్పుడు ఆవిడ స్థితి అదే అని చెబుతుంది భువి. చీర నలిగితేనే పెద్ద హంగామా చేసే ఈవిడ ఇప్పుడు ఇంత నలిగిపోయిన చీర కట్టుకుంది, ఏమే టక్కులాడి స్టేటస్సు తొక్క అంటూ తెగ నీలిగేదానివి, ఇప్పుడు ఆ స్టేటస్ ఏమైంది, అరే కారు కూడా లేదు భువి ఈ నంగనాచికి అంటారు. పోలీస్ స్టేషన్లో ఉంది కదమ్మమ్మ, స్టేటస్లంటే కుమ్ముతారు కదా. ఇదిగో చూసావా పట్టు చీర, ఇలాంటి చీరలో ఇప్పుడు నా కబోర్డు మొత్తం నింపేశాడు నా మనవడు. నీకు తెలుసా భువి, ఒకసారి ఈవిడ నా చీర చూసి, రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు కట్టుకుంటారు ఇలాంటి చీరలు, మీరు మీ బతుకులు అని అంది. ఇప్పుడు ఈవిడ కట్టిన చీరను చూసి మనమేమనాలంటావు, అయినా మనం బట్టలు చూడం, మనిషిని చూసి గౌరవం ఇస్తాం కదా భువి, కొందరు బట్టలకి మాత్రమే విలువిస్తారు, మరి ఇప్పుడు ఈవిడ వాలకం చూసే మనం ఏం పేరు పెట్టాలి భువి అని వెటకారంగా అంటారు జాను. అడుక్కునే వారికి కూడా ఒక నీతి పాటిస్తారమ్మమ్మ, వాళ్ళకెవరూ లేక తప్పక అడుక్కుంటారు, ఇస్తే తీసుకుంటారు, లేకపోతే పక్కకు వెళ్ళిపోతారు, దౌర్జన్యంగా లాక్కోవడానికి చూడరు, కొందరిలాగా అని ఉమా వైపు చూస్తూ దీర్ఘం తీస్తూ అంటుంది భువి. అవును భువి, నువ్వు చెప్పింది కరెక్ట్, కొంతమంది ఎదుటి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయడానికే పుడతారు, అలాంటి వాళ్ళకి ఎప్పటికైనా దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. అప్పటికే వాళ్ళ ముందు నిలబడ్డానికి ఉమకి కష్టంగా ఉంది.
తన అవతారమే తనకి కోపం తెప్పిస్తుంది ఉమకి. వాళ్ళ మాటలకి ఇంకా పిచ్చి లేచి, ఇప్పుడు మీరెందుకు ఇలా దారికి అడ్డంగా నిలబడ్డారు అని అడుగుతుంది. కథ కొనసాగుతుంది. మరి బామ్మ మనవరాలు రేపు ఉమతో ఏం మాట్లాడతారు, ఉమ పరిస్థితి ఏంటి తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.